యువతరం భవిష్యత్తును తీర్చిదిద్ది వారికి అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సూచించారు. తిరుపతి కేంద్రంగా ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల డివైసెస్, సెన్సార్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు, వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఓ అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరాలను తీర్చేలా రాష్ట్రంలోని యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పనిచేయాలి. తిరుపతిలో ఐఐటి, ఐఐఎస్ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతోంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలి అని సీఎం చంద్రబాబు చెప్పారు. యువత భవిత కోసం, స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ఏపీ ఫస్ట్ వ్యవస్థ కృషి చేయాలి. వచ్చే 3 ఏళ్లలో కీలక పురోగతి కనబర్చేలా ఏపీ ఫస్ట్ పనిచేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు. డ్రోన్ కార్పొరేషన్ను మరింత బలోపేతం చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకొని ప్రజలకు సేవలు అందించేలా చూడాలి. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిలో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చునేమోననేది పరిశీలించండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్రాంతి పండుగ వేళ సంప్రదాయం పేరిట కోడి పందాల జోరు మాత్రం తగ్గలేదు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పందాల రాయుళ్లు బరిలోకి దిగారు. నిబంధనలన్నీ కాగితాలకే పరిమితం కాగా కోట్ల రూపాయల చేతులు మారాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట వంటి ఇతర జూదాలు కూడా యథేచ్ఛగా సాగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కోడిపందాలు, జూదా క్రీడలు భారీ స్థాయిలో జరిగాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఊరుకోబోమని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఆ హెచ్చరికలన్నీ కేవలం మొక్కుబడి ప్రకటనలేనని స్పష్టమైంది. 3 రోజుల పాటు జరిగిన పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు ఏమాత్రం లెక్క చేయలేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో నిర్వాహకులు బర్లను సిద్ధం చేశారు. కోడిపందాలతో పాటు గుండాట, పేకాట వంటి ఇతర జూదాలు కూడా యథేచ్ఛగా సాగాయి. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, గన్నవరం, గుడివాడ, బంటుమిల్లి పరిసర ప్రాంతాల్లోనూ, ఎన్టీఆర్ జిల్లాలోని రామవరపాడు, అంబాపురం, నందిగామ, జగ్గైపేట బెల్టులోనూ భారీగా పందాలు నిర్వహించారు. ఈ 3 రోజుల వ్యవధిలో 2 జిల్లాల్లో కలిపి సుమారు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. కేవలం స్థానికులే కాకుండా హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చిన ధనవంతులు కూడా ఈ పందాల్లో పాల్గొని లక్షలాది రూపాయలు ఒడ్డారు.
బరుల వద్ద విందు వినోదాలు మద్యం ఏరులై పారింది. పందేలు భారీగా జరిగినప్పటికీ ఎక్కడా పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోకపోవడం గమనార్హం. గతంలో పందేల వద్ద గొడవలు దాడులు జరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈసారి చిన్నపాటి వాగ్వాదాలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పండుగ 3 రోజులు శాంతి భద్రతల పరంగా ఎలాంటి విఘాతం కలగకపోవడంతో అటు పోలీసులు ఇటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చట్టం తన పని తాను చేస్తున్నట్లు కనిపిస్తూనే సంప్రదాయం పేరిట పందేల నిర్వహణ సజావుగా సాగిపోయిందనే చర్చ సామాన్య ప్రజల్లో జరుగుతోంది. మసీదుల కమిటీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈద్గా షాదీఖానాల్లో అభివృద్ధి పనులు చేపడతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలోని ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా షాదీఖానా ఈద్గా ప్రాంగణాన్ని ఎంపీ పరిశీలించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈద్గా కమిటీ సభ్యులు ఎంపీ కేశినేనికి విన్నవించింది. బరియల్ గ్రౌండ్ సమస్య, షాదీఖానా ఆధునీకరణ తదితర సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వక్ఫ్ బోర్డుతో మాట్లాడి నిధుల సేకరణతో పాటుగా ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయింపులు చేస్తామని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. మసీదుల కమిటీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఈద్గా షాదీఖానా అభివృద్ధి పనులు చేపడతామని ఎంపీ శివనాథ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు ముస్లిం వెల్ఫేర్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని మసూదుల్ని కలుపుకుని రావాలి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళదే ఇది కాదు, అందరు కలుపుతాం. వక్ఫ్ బోర్డు చూడాలి, పరిశీలించాలి. దీంట్లో ఇవాళ నేను చూసింది ఏంటంటే అసలు ఏంటి పరిస్థితి అని చూసాం. దీంట్లో వక్ఫ్ బోర్డుకి అధికారం ఉందా లేదా, లేకపోతే ఇది ఎవరి కింద ఉంది, ఇవన్నీ పరిశీలించి వక్ఫ్ బోర్డుకి అధికారం ఉంటే వక్ఫ్ బోర్డు వారితో చేపిస్తాం, లేదు ప్రభుత్వంతో చేపిస్తాం, లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం ఇక్కడ చేయాలో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఇది మొదటి రావడం జరిగింది. అన్నీ వాళ్ళు విన్నవించినవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం వసతులు ఇవ్వాలో తెలుసుకోవడం జరిగింది. అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే. ముఖ్యంగా తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారికి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కృష్ణా జిల్లాలో కోడిపందాల బరి వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తోట్లవల్లూరుకు చెందిన కొందరిని కంకిపాడు ఉప్పలూరుకు తీసుకువెళ్లిన పందాల సిండికేట్ సభ్యులు గుండాట సమయంలో మోసం చేశారనే ఆరోపణలపై వారిని చిత్రహింసలకు గురి చేశారు. డబ్బుల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు తెలియడంతో దుస్తులు తీయించి దాడి చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక కిడ్నాప్ మరియు దాడి ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోట్లవల్లూరు గ్రామానికి చెందిన గొల్లపల్లి మధుకు పామర్తి గోపిచంద్ అనే వ్యక్తికి మధ్య గత కొంతకాలంగా డబ్బుల విషయంలో వివాదం నడుస్తోంది. నిన్న ఉదయం మధు తన స్నేహితులతో కలిసి ఆటోలో గన్నవరం వెళ్తుండగా ఉప్పులూరు రైల్వే గేట్ వద్ద గోపిచంద్ తన అనుచరులతో కలిసి వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గోపిచంద్ డబ్బుల విషయమై మధుతో గొడవకు దిగి బలవంతంగా మధును మరియు అతని స్నేహితులను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మధ్యాహ్నం వరకు వారిని బంధించి మధు చొక్కా విప్పించి చేతులను తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టడమే కాకుండా బూతులు తిడుతూ ప్రాణహాని తలపెడతామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్లర్ గ్రామంలో కోడిపందాలలో రేగిన చిన్న వివాదం పెద్దదై ఓ వ్యక్తి పీక కోసే వరకు వచ్చింది. శుక్రవారం జరిగిన కోడిపందెంలో గుడివాడలోని దనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథంకు పెదపారుపూడి మండలం భూషణగుళ్లకు చెందిన పానకాలుకు మధ్య చిన్న వివాదం చెలరేగింది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో పానకాలు కుమారుడు వికృత ఈశ్వర్ బ్లేడుతో వెనక నుంచి జగన్నాథం పీకపై కోశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో జగన్నాథంను చికిత్స నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల ప్రాంతంలో జరిగిన కోడిపందెం ఘర్షణ హింసాత్మకంగా మారింది. కోడిపందెంలో గెలిచిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడివాడ దనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథం కోడిపందెంలో గెలిచిన అనంతరం ఓడిన పుంజును తీసుకుంటుండగా అక్కడే ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా బ్లేడ్తో అతని మెడపై దాడి చేసినట్లు సమాచారం.
సమాచారం. ఈ ఘటనలో జగన్నాథానికి మెడపై తీవ్ర గాయమైంది. ఇక గాయపడిన జగన్నాథాన్ని వెంటనే గుడివాడ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న గుడివాడ ఏరియా హాస్పిటల్ పోలీస్ అవుట్పోస్ట్ సిబ్బంది ఘటనా వివరాలను సేకరించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు. కోడిపందాల నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. పందాలు వరకు వెళ్ళాం సార్ చూడడానికి. పోషణ వల్ల లోపలికి వెళ్ళి నుంచున్నాం. కోడి పుట్టింది. కోడి తీసుకుందామని వంగున్నామని వచ్చి వెనక నుంచి బ్లడ్తో కోసాడు. మొత్తం అంతా తెగిపోయింది. ఎగాడు పారిపోయాడు సార్. ఏమైందో తెలియదు ఎగాడు. మేము గబగబా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం. విజయవాడలో మరోసారి రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. బారుకు వచ్చిన వ్యక్తులపై దాడికి దిగడమే కాకుండా ఆపడానికి వచ్చిన వారిపై కూడా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం కేదారేశ్వరపేటలోని మాధురి బార్ ఉంది. అక్కడ మద్యం మత్తులో తూలుతున్న రౌడీ షీటర్లు అప్పటికే హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో బార్కు పార్సల్ తీసుకునేందుకు వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అయోధ్య నగర్ కు చెందిన రౌడీ షీటర్లు రాము, సాల్మన్లు బీరు సీసాలతో మోహన్ కుమార్ ను చితకబాదారు. ఈ ఆకస్మిక దాడితో భయభ్రాంతులకు గురైన బాధితుడు ప్రాణభయంతో కేకలు వేశాడు. అక్కడున్న వారు అది గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ట్రాఫిక్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పురవ్వలు కింద పడి ఎండిపోయిన ఆకులు వ్యర్థాలకు అంటుకుని మంటలు చెలరేగాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అప్పటికే సుమారు 12 బైకులు పూర్తిగా కాలిపోగా ఓ వాహనం పాక్షికంగా దెబ్బతింది. తాడేపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా భారీ ప్రమాదం తప్పింది. గుంటూరు కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కనకదుర్గమ్మ వారి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న ట్రాఫిక్ స్టేషన్ ఆవరణలో వివిధ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లోని పలు రకాల ద్విచక్ర వాహనాలను స్టేషన్ ఆవరణలో ఉంచారు. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత వాహనాలకు నిప్పంటుకుని భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అటుగా వెళ్లేవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ మంటలు పక్కనే ఉన్న స్టేషన్కు వ్యాపిస్తే భారీ ప్రమాదం చోటు చేసుకునేది. సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమారు 12 బైకులు పూర్తిగా కాలిపోగా ఓ వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఘటనా స్థలిపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పురవ్వలు కిందపడి ఎండిపోయి ఆకులు వ్యర్థాలకు అంటుకుని మంటలు చెలరేగాయని ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధి భక్తులతో పోటెత్తింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా 3వ రోజు కనుమనాడు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జగన్మాత దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమ్రోగాయి. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కనుమనాడు జగన్మాత దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. సంక్రాంతి సెలవులు ముగియనుండడంతో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం కావడంతో జగన్మాతను దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సేననాయక్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకున్నారు. అంతరాలయం వద్ద ఉన్న క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ లైన్లను క్రమబద్ధీకరించారు. స్కానింగ్ పాయింట్ల వద్ద టికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి క్యూలైన్లను ఈవో స్వయంగా నియంత్రించారు. భక్తులకు అవసరమైన తాగునీరు సౌకర్యాలు కల్పించే విషయంలో సిబ్బందికి ఈవో ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అధికారుల సమన్వయం, పటిష్టమైన నిఘా కారణంగా భక్తులు క్యూలైన్లో క్రమశిక్షణతో కదులుతూ అమ్మవారిని దర్శించుకున్నారు.
సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండగకి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. పండుగ ముందు హైదరాబాద్కు పెద్దగా బస్సులు నడపని ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణాల సందర్భంగా మాత్రం హైదరాబాద్ రూట్పై దృష్టి పెట్టారు. పండుగకు ముందు కేవలం 35 స్పెషల్స్ హైదరాబాద్కు నడవగా పండుగ తర్వాత రోజుకు 85కు తగ్గకుండా నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్ 85 బస్సులు, చెన్నై 10, బెంగళూరు 5 బస్సులు చొప్పున మంగళవారం వరకు నడపాలని భావిస్తున్నారు. అవసరమైతే అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, నిడదవోలు తదితర ప్రాంతాల నుంచి PNBSకు రోజుకు 70 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు కూడా డిమాండ్ బట్టి స్పెషల్స్ వేస్తారు. రాయలసీమ నుంచి వేలాది మంది విద్యార్థులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చదువుకుంటారు. సెలవులు ఇస్తే ఈ రూట్లో రద్దీ ఉంటుంది. అయితే ఈ నెల 28న JEE మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఔటింగ్ ఇవ్వలేదు. దీంతో పెద్దగా రాకపోకలు లేవు. అయినప్పటికీ ఈ మార్గంలో డిమాండ్ బట్టి స్పెషల్స్ నడపడానికి సిద్ధం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోడి పందాల్లో ఓ వ్యక్తి బుల్లెట్ బండి దక్కించుకున్నాడు. లక్కీ డ్రాలో 2.50 లక్షల విలువ చేసే బైక్ను కైవసం చేసుకున్నాడు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్లోని ఓ బరిలో నిర్వాహకులు లక్కీ డ్రా తీశారు. ఒక్కో కూపన్ 500 రూపాయలకు విక్రయించారు. చివరి రోజు పందాలు ముగిసిన తర్వాత డ్రా తీయగా ఇందులో ఆకుల సతీష్ అనే వ్యక్తికి బుల్లెట్ బండి వారించింది. సెకండ్ లక్కీ డ్రా విజేతకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అందజేశారు. మొత్తం 5 లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.